ప్రైజ్ ది లార్డ్. చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారా? ఈ ఒంటరితనాన్ని గురించి దేవుడు మనతో ఏం చెప్పాలని ఆశపడుతున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా విలాపవాక్యములు 3వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే, కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి పెక్కుమంది అగునట్లు చేసి తిని. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ వాక్య భాగముల ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రపంచంలో కోటానుకోట్ల మంది మనుషులు, వారంతా ఎవరికి వారు ఒంటరిగా జీవితాలను జీవిస్తున్న వారే. ఎవరి జీవితాలు వారివి, ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి కష్టాలు వారివి, ఎవరి సమస్యలు వారివి. ఈ లోకంలో ఎవరి జీవితాలు వారే జీవించాల్సిందే. ప్రతి ఒక్కరికి ఎంతోమంది ఆప్తులు, ఎంతోమంది బంధువులు, ఎన్నో బాంధవ్యాలు అయినప్పటికీ కూడా జీవిత చదరంగంలో ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఒంటరిగా నిలవాల్సిందే. అందరికీ సన్నిహితులు ఉంటారు, అందరికీ సమీపంగా జీవించేవారు ఉంటారు. అనేక విషయాల్లో వారు మనల్ని ఆదరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు కూడా. కానీ ఎవరి వ్యక్తిగత జీవితాలు వారివే. ఎవరికి వారు ఒంటరిగా జీవించాల్సిందే. నీ జీవితాన్ని వేరొకరు జీవించలేరు. మన జీవితాల్ని మనమే జీవించాలి. నీ సమస్యల్ని వేరొకరు భరించలేరు, నువ్వే భరించాలి. నీ వ్యాధి బాధల్ని, నీ వ్యక్తిగత భారాల్ని వేరొకరు స్వీకరించలేరు. నీ జీవితానికి సంబంధించిన సమస్యల విషయంలో నువ్వే నిర్ణయం తీసుకోవాలి. వాటి ఫలితాలను కూడా నువ్వే అనుభవించాలి. ఎవరో వచ్చి మనకి ఏదైనా ఆలోచన చెప్తారు అనుకుంటే అక్కడే ఆగిపోతాము. ఈ పరిస్థితిలో నేను ఏ తీర్మానం తీసుకోవాలి, ఏ నిర్ణయం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏం ఆలోచించాలి, అనేక రకాలైన ఆలోచనలు వస్తున్నాయి. దీనిలో ఏది నేను చూస్ చేసుకోవాలి, ఏది కరెక్ట్, అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఇది చేయాలా చేయకూడదా, అలా అనేక తలంపులు వచ్చినప్పుడు మనం చేసే తీర్మానం బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనం చేసే ఆలోచనను బట్టి మన ప్రతిఫలం అనేది ఆధారపడి ఉంటుంది. మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మన భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడు మనం మంచి ఆలోచనలు చేయగలుగుతామో తెలుసా? చుట్టూ అందరూ ఉన్నప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు, అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటి అందరూ చుట్టూ ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలు చేయలేము, సరైన తీర్మానాలు చేయలేము, సరైన ఆలోచనలు చేయలేము. ఎప్పుడు చేయగలుగుతామో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడే సరైన డెసిషన్స్ తీసుకోగలుగుతాం, సరైన తీర్మానాలు చేయగలుగుతాం, సరైన నిర్ణయాలు, సరైన ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. యేసుప్రభువు వారు జనసమూహం ఉన్నప్పుడు ప్రజలందరి ఎదుట ఉపమాన రీతిగా వారికి బోధించేవాడు. కానీ శిష్యులు అది విని అక్కడ మౌనంగా ఉండేవారు. అర్థం కాకపోయినా కూడా ఆ జనసమూహంలో ఉన్నప్పుడు వారు అడిగేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఒంటరిగా యేసుప్రభువు వారు ఉండేవారో అప్పుడే అడిగేవారు. యేసుప్రభువు వారు అప్పుడు వారికి నీట్గా చక్కగా బోధించేవారు. ఈరోజు మీకు కూడా ఏదైనా ఆలోచన కావాలా, ఏదైనా సమస్యలో పరిష్కారం కావాలా? అయితే ఏం చేయాలో తెలుసా? ఒంటరిగా ఎంతో సమయం గడిపినప్పుడు మనకు అనేక రకాలైన మర్మాలను బయలుపరుస్తాడు, పరిష్కారాలను మనకిస్తాడు. ఏ మార్గాల్లో వెళ్ళాలో అనేక ఆలోచనలను మనతో చెప్తారు, ఒక ప్లాన్స్ని ఇస్తారు. నోవాహుకి దేవుడు ప్లాన్ ఇచ్చింది తన కుటుంబం సమేతంగా ఉన్నప్పుడు, తన కుటుంబం మధ్యలో కూర్చున్నప్పుడు కాదు, తను ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. ఈరోజు నేను ఒంటరినే, అయ్యో నాతో ఉంటానని చెప్పిన వారు నన్ను వదిలేశారే, నన్ను మోసం చేశారే, వారు ఉంటారని నేను అనుకున్నాను. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎలా బ్రతకాలి, నేను ఒక్కదాన్ని ఎలా జీవించాలి, నేను ఒక్కదాన్ని ఈ పని ఎలా చేయాలి, నేను ఒంటరిని అయిపోయాను, నా అన్నవారు నాకు ఎవరూ లేరే, నా బంధువులు వదిలేశారు, నా స్నేహితులు మర్చిపోయారు, నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోయారు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అని 4 గోడల మధ్య కూర్చొని ఏడుస్తూ ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు. నీ ఒంటరివి కాదు, నీ ఒంటరిగా ఉన్నా కూడా నేను నీతో కూడా ఉన్నాను. నీ ఒంటరివి ఎలా అవుతావు? నేనున్నాను అనే దేవుడు మనకున్నాడు. ఆయన యెహోవా షమ్మా అను పేరు కలిగిన వాడు. ప్రస్తుతం నీవు జీవించుచున్న జీవితం, నువ్వు వెళ్తున్న మార్గాలు నీకు ఒంటరి బాటలుగా అనిపిస్తూ ఉండవచ్చు. నీ ఒంటరి ప్రయాణముగా నీవు అనిపిస్తూ ఉండవచ్చు. నువ్వు ఒంటరిగా ప్రారంభించావేమో, కానీ నీ దారిలో దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ముగించవు. ఏమి చేయాలో తెలియక నీ ఒంటరిగా నీ సమస్యలో నీవు చిక్కుకున్నావేమో, కానీ నువ్వు బయటకు వచ్చే ముందు ఆయనతో సాక్ష్యంతో బయటకు వస్తావు. నేను ఒంటరిగా ఉన్నాను, సమస్యలో ఉన్నాను అని కృంగిపోతూ కన్నీరు కారుస్తూ చీకటిలో ఒక్కదానివే రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఏ ప్రతిఫలము రాదు, అనారోగ్యము తప్ప. ఏ ఫలితం పొందుకోలేవు. దేవుడు అంటున్నాడు, ఒంటరి అయిన వాడు 1000 మందిని చేస్తాడంట.
ఈరోజు నీ ఉద్యోగం లేక ఒంటరిగా కూర్చున్నావేమో, నలిగిపోతున్నావేమో, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేవు అని ఒంటరిగా నువ్వు ఏడుస్తున్నావేమో. ఒంటరి అయిన వాడిని దేవుడు 1000 మందిగా చేస్తాడంట. నీవే 1000 మందికి జాబ్ ఇచ్చే స్థానంలో దేవుడు నిన్ను పెట్టవచ్చు. ఆ స్థితికి దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనం చేయవలసిన పని ఆయనను గణపరచాలి. ఆయనను గణపరచు వారిని ఆయన గణపరుస్తారు. మనం మౌనంగా ఉంటే ఏ మేలు పొందుకోలేము. చీకటి అగాధ జలములపై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అక్కడ వెలుగు కలిగించాలని అల్లల్లాడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు మాట వాక్కు బయటకు వచ్చిందో, వెలుగు కలుగును గాక, వెలుగు కమ్ము అని పలకగానే అక్కడ వెలుగు కలిగింది. అక్కడ పరిశుద్ధాత్మదేవుడు కార్యం జరిగించాడు. చూడండి, మనం ఫిజిక్స్లో కూడా చూస్తూ ఉంటాం అనునాదము అని. మనం ఒకదాన్ని బీట్ చేసినప్పుడు అక్కడ ఏర్పడే ఆ సౌండ్ ఎనర్జీ ద్వారా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది, రెజొనేట్ అవుతూనే ఉంటుంది. మనం ఇచ్చే దాన్ని బట్టి అది అంతసేపు అది కదులుతూ ఉంటుంది, అంతసేపు మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఎంతగా బీట్ చేస్తామో దాన్ని బట్టి దాని ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. సేమ్ అంతే మన జీవితంలో కూడా. మనం మౌనంగా ఉన్నంతసేపు ఏ మేలు పొందుకోలేం. మనం ఎప్పుడైతే మాటని విడుదల చేస్తామో దాని ద్వారా ద్వారాలు తెరవబడతాయి. దాని ద్వారా దేవుని వాక్కు ఎప్పుడైతే విడుదలైందో అనేక అద్భుతాలను మనం చూసాం. దేవుని వాక్కును మన నోటిలో నుండి ఎప్పుడైతే విడుదల చేస్తామో దేవుడు అంతే కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం కృంగుదల్లో ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అయ్యో నేను ఒంటరిని, అయ్యో నేను ఒంటరిని, అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు అని బాధపడుతూ ఉంటే దేవుడు కూడా బాధపడతాడు నిన్ను చూసి. ఎందుకంటే నేనున్నాను అన్న ధైర్యపరిచే దేవుడు ఉండగా దేవుని కూడా పక్కన పెట్టేసి నాకెవరు లేరు, ఈ ప్రపంచంలో నేను ఒంటరిని, లోకమంతా ఏకమై నన్ను ఏకాకిని చేసింది అని బాధపడుతూ ఉంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. కానీ ఎప్పుడైతే మనం ధైర్యం తెచ్చుకుంటామో, దావీదు చూడండి, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అంట. తన ప్రాణంతో తను మాట్లాడుకున్నాడు. నువ్వెందుకు కృంగిపోతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు నిరుత్సాహపడుతున్నావు, ఆయన యందు ఆనందించు, ఆయనను స్తుతించు, ఆయనను సన్నుతించు, ఆయనను పాడు, ఆయనను పొగుడు అని తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. ఒంటరితనంలో ఉన్నప్పుడు అది అనుభవించడం చాలా 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 వేదనతో కూడిందే. కానీ అప్పుడు ఆ యొక్క సమయంలో సహితము ఎవరైతే ధైర్యం తెచ్చుకొని స్తుతిస్తారో నిజంగా వారు వీరులుగా నిలబడతారు. ఈరోజు ఒంటరిగా నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, నా వల్ల ఇది అవ్వట్లేదు అని మీరు బాధపడుతున్నారేమో. ఒంటరిగా మీ కుటుంబ భారాన్ని మోస్తూ ఇక నేను మోయలేను అని మీరు వేదన పడుతున్నారేమో. మీ భారం అంతా ఆయన మీద వేయండి. ఆయన చెప్తున్న మాట యెషయా గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, అతడు ఒంటరి అయి ఉండగా నేను పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి పెక్కుమంది ఆగినట్లు చేసి తిని. హల్లెలూయా. ఒంటరి అయిన వాడిని దేవుడు 1000 మందిగా చేస్తాడు. పద్మస దీపంలో యోహాను ఒంటరిగానే ఉన్నాడు. ప్రపంచం మొత్తానికి దూరంగా ఉండి ఒక దీవిలో చిన్న గదిలో వేయబడ్డాడు, చీకటి గదిలో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు దర్శించలేదా? హన్న ఒంటరిగా ప్రార్థిస్తూ ఉండగా దేవుడు దర్శించలేదా? దేవుడు కార్యం జరిగించలేదా? ఆ యొక్క సింహాల గుహలో వేయబడినటువంటి దానియేలు పక్షాన దేవుడు నిలబడలేదా? దానియేలు నేను ఒంటరిని అని బాధపడుతున్నాడా? అయ్యో నేను ఎంతకాలం ప్రార్థించాను, నాకే ఫలితం లేకుండా పోయింది, నాకేంటి శ్రమలు, ఏంటి సమస్యలని బాధపడ్డా? సింహాల బోనులో పడవేయబడే అంత వరకు కూడా దేవుని పైన నమ్మకం ఉంచాడు. అందులో వేయబడ్డాక కూడా సైతం దేవుని యందు విశ్వాసం కోల్పోలేదు. కాబట్టే గొప్ప అద్భుతాన్ని పొందుకున్నాడు. అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు, ఇప్పుడు ఈ సింహాలకి నేను ఆహారం అయిపోతానేమో అని భయపడలేదు. నా పక్షాన దేవుడు ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకున్నాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కృంగిపోకుండా ఉండాలి అంటే, ధైర్యంగా ఉండాలి అంటే అది ఎలా కలుగుతుందో తెలుసా? ప్రతి దినము మనం దేవునితో సహవాసం చేయడం ద్వారా. ఎంత సమయం దేవునితో స్పెండ్ చేస్తూ ఉంటామో దేవునితో మన రిలేషన్షిప్ అంత ఎక్కువగా బాండ్ అవుతుంది, అంత ఎక్కువగా దేవుని పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది, అంత ఎక్కువగా మనం దేవునికి సన్నిహితులం అవుతాము. మనం దేవుని ప్రేమించడం కాదు, దేవుడు కూడా అప్పుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం ఆయనను ప్రేమించడం వేరు, ఆయన మనలను ప్రేమించడం ఇంకా వేరు. హల్లెలూయా. దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. ఎలాగో తెలుసా? నిత్యము ఆయనను స్తుతించుట వలన ఆయన మన యొద్దకు వస్తాడు. అప్పుడు మనకి ఏదైనా చీకు, చింత, బాధ, భయం ఉంటుందా? ఏది ఉండదు. దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఏదైనా లోటు ఉంటుందా? ఏదైనా కరువు ఉంటుందా? ఏదైనా నష్టం ఉంటుందా? ఒంటరితనం అనుభవించగలుగుతామా? లేదు. దేవుడు చెబుతున్నాడు, ఒంటరి అయిన వాడిని నేను పిలిచి ఆశీర్వదించి పెక్కుమందికి ఆశీర్వాదకరంగా చేస్తాను అని. ఈరోజు మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లయితే బాధపడకండి, భయపడకండి, కృంగిపోకండి. ఆ స్థితిలో సహితము దేవుని యందు విశ్వాసం కోల్పోకుండా విశ్వాసముతో ఆయనను స్తుతించండి. గొప్ప కార్యాలను జరిగించి మిమ్మల్ని అనేకులకు సాక్ష్యంగా నిలబెడతాడు. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.